హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ ఎగ్ బిర్యానీ అండి. ఎగ్ బిర్యానీ అంటే ఎగ్ని బాయిల్ చేసేసి రైస్లో వేసేసి చేయడం కాదు. నేను కొంచెం వెరైటీగా చేస్తాను. చూద్దాం రండి ఏ విధంగా చేయాలో. నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాగా వాష్ చేసేసి నానబెట్టేసానండి. మనం ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకుంటే రైస్ పొడిపొడిలాడుతూ బాగా వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు. క్యారెట్ని నేను పొడుగ్గా కోసుకున్నానండి. పొడుగ్గా కట్ చేస్తే రైస్లో క్యారెట్ ముక్కలు తెలుస్తాయి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసే బిర్యానీ కుక్కర్లోనే చేస్తానండి. ఏ హడావుడి లేకుండా, పెద్ద పని లేకుండా 10 మినిట్స్లో అయిపోతుంది. కుక్కర్లో కొంచెం ఆయిల్, నెయ్యి 2 వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా సరుకులు ఉంటాయి కదా, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, అనస పువ్వు వేసుకోవాలి. ఆ వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా వేపాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా వేగాక టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన వెంటనే క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. వీటన్నిటిని ఒక 3-4 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత తగినంత ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. రైస్కి తగ్గ వాటర్ వేసుకోవాలి. నేను గ్లాసుడు బియ్యం నానబెట్టాను కాబట్టి గ్లాసున్నర వాటర్ వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ వేసాక ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఎగ్స్ని ఒక్కొక్కటి చొప్పున రైస్లో ఈ విధంగా కొట్టుకోవాలి. ఇప్పుడు అస్సలు కలపకూడదు, ఇంకా ఆ విధంగా వదిలేయాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా పైన ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్కి ఉడకనివ్వాలి. మా కుక్కర్ అయితే 2 విజిల్స్ ఉడుకుతుందండి. ఇంట్లో కుక్కర్ని బట్టి 3 విజిల్స్ అయితే 3 విజిల్స్కి ఉడకనివ్వాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారా ఎంత కరెక్ట్గా ఉడికిందో? మనం కొట్టిన ఎగ్స్ రౌండ్గా పైన మనకి కనిపిస్తాయండి. మనం నెమ్మదిగా గరిటెతో వాటిని మనం చూడొచ్చు. అదిగో, నేను మొత్తం 5 ఎగ్స్ కొట్టాను. నాకు 5 ఎగ్స్ కరెక్ట్గా కనిపిస్తున్నాయి. మనం ఎగ్ బిర్యానీని అదే విధంగా ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి బిర్యానీ రైస్ అంతా తీసుకుంటున్నానండి. ఇదిగో ఈ విధంగా తీసుకున్నాను. అంటే మా పిల్లలకి చూపించడానికి ఈ విధంగా తీసుకున్నాను అనమాట. చూడండి, మీకు ఎగ్ నేను డివైడ్ చేసి చూపిస్తున్నాను. ఆ రైస్తో అక్కడ ఒక ఎగ్ ఉంది, ఇక్కడ ఇవన్నీ ఎగ్స్ అండి. మనకి ఎగ్ విడిపోవడము, చిన్న చిన్న పీసెస్ కింద అవ్వడం లాంటిది ఏది ఉండదు. చాలా నీట్గా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని తినేయడమే. చూసారా, ఎగ్ బిర్యానీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. 10 మినిట్స్లో అయిపోయింది. పెద్ద పని పెట్టుకోకుండా, ఏ హడావిడి లేకుండా ఈజీగా అయిపోయింది. మరైతే నా రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో, ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.